అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడా అనేది కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. మార్చి తోటి ఈ సర్పంచ్ మున్సిపాలిటీలకు సంబంధించి మరి వాటి టైం కూడా పూర్తవుతా ఉంది. మరి మార్చి లోపే ఎలక్షన్లకు వెళ్ళాలని మొన్న ఇటీవల కాలంలో కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా కొన్ని బహిరంగ సందర్భాల్లో కూడా మార్చిలో సర్పంచ్ ఎన్నికలు వస్తాయని మరి ముందే కూడా వారు హెచ్చరించడం జరిగింది. అయితే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కొంత గ్యాప్ తీసుకునే అవకాశం ఉందని మరి మొన్న కందుకూరులో జరిగినటువంటి ఒక సమావేశంలో కూడా మంత్రి నారాయణ ఎన్నికలకు సంబంధించి మాట్లాడడం జరిగింది. అది కేవలం కందుకూరు కాన్స్టిట్యున్సీలో మరి కందుకూరు మున్సిపాలిటీ కోర్టు వివాదంలో ఉంది. ఆ కందుకూరు మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికలకు సంబంధించి అది కోర్టు ఇప్పుడు మనకి ఆ కోర్టులో పరిష్కారం అయిన తర్వాత కందుకూరు మున్సిపాలిటీకి ఇంతవరకు ఎన్నికలు జరగల. మన దేశం మొత్తం కూడా జనగణన కులగణన జరుగుతూ ఉంది. వీటిని బేరీజ్ వేసుకుంటే ఇప్పట్లో ఎన్నికలు లేవని మంత్రి నారాయణ కందుకూరులో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మాట్లాడటం జరిగింది. ఈ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచ్ మున్సిపాలిటీల మీద ఎఫెక్ట్ జరుగుతుందేమోనని ఇప్పటికే కొంతమంది బహిరంగంగా సర్పంచ్ ఎలక్షన్స్ వెనకపోతాయనేది వారంతా చెప్తున్నటువంటి అంశం. మార్చిలో పదవి కాలం అయిపోయిన తర్వాత కూడా మరి సర్పంచ్ ఎలక్షన్స్ కి మరి కూటమి ప్రభుత్వం త్వరిగా అడుగులు వేస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే మరి మొన్న చూసాం తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల్లో కూడా మరి వారు ముందుకెళ్లి సర్పంచ్ ఎన్నికలను కంప్లీట్ చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎందుకంటే ఎలక్షన్లు ఎప్పుడు పెట్టాలన్నా కూడా ఎలక్షన్ కమిషన్ రెడీగా ఉంది. దీనికి సంబంధించి సర్పంచ్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నేను మరి ఓటర్ల దినోత్సవం సందర్భం కూడా మరి ఎక్కడైతే ఈ ఓటర్లకు సంబంధించి అదేవిధంగా పోలింగ్ బూత్లకు సంబంధించి మరి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్లతోటి మరి రివ్యూలు చేసుకోవటం, సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా సిద్ధంగా ఉండాలని. ఎందుకంటే మనకు సర్పంచ్ మున్సిపాలిటీకి సంబంధించి బ్యాలెట్ ద్వారా కూడా ఎలక్షన్స్ జరుగుతాయి. సో వాటన్నిటిని కూడా రెడీ చేసుకోవాలని ఇప్పటికీ అనేక సార్లు కూడా కలెక్టర్లకు సమావేశాలు నిర్వహించడం, అదేవిధంగా పోలింగ్ బూతులు పరిశీలించడం, గ్రామాల్లో ఉన్నటువంటి బిఎల్ఓల ద్వారా ఓటర్ల వెరిఫికేషన్, అదేవిధంగా మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి పలు అంశాలు కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి అన్ని రెడీ చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పటికే ఆయా జిల్లాలో ఉన్నటువంటి ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, అదేవిధంగా ఇతర ఎన్నికల దానికి సంబంధించి ఎవరైతే పనిచేస్తారో వారందరితో కూడా అనేక సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఎలక్షన్లకి ఓకే చెప్తుందో అప్పుడు ఎన్నికలను నిర్వహించే విధంగా సర్పంచ్ మున్సిపాలిటీలకు సంబంధించి మరి ఆ రిజర్వేషన్ ప్రక్రియ కూడా మరి ఇప్పటి వరకు అయితే సర్పంచ్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ కొంత కొలిక్కి వచ్చింది. కొన్ని కోర్టు వివాదాల్లో కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. వాటిని పరిష్కరించేందుకు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చొరవ చూపిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా మార్చి తర్వాత సర్పంచ్, ఎందుకంటే మున్సిపాలిటీలో పాలక వర్గాలు కనుక లేకపోతే టౌన్ లో కొంత అభివృద్ధి కుంటుపడుతుంది. ఇప్పుడు కందుకూరు కాన్స్టిట్యున్సీ చూసాం, అక్కడ పాలక వర్గం లేదు. సో అలాంటి పరిస్థితుల్లో కూడా మనకి ఫండింగ్, మనకి కార్పొరేషన్ లో పాలక వర్గం కనుక లేకపోతే సెంట్రల్ నుంచి వచ్చేటువంటి ఫండింగ్ కూడా రాదు. సో మేజర్ గా ఇవన్నీ ఈ డిఫెక్ట్ అవుతాయి. కాబట్టి వీటన్నిటిని పరిస్థితులు బేరీజ్ వేసుకొని రాబోయే రోజుల్లో మేజర్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యత వహిస్తున్నారు. పంచాయతీల్లో కూడా ఈ చెక్ పవర్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పంచాయతీలో కొన్ని సమూల మార్పులు చేయడం జరిగింది. మరింతగా దూకుడుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే రంగం సిద్ధం చేస్తా ఉంది. కూటమి ప్రభుత్వం కూడా మరి దీనికి సంబంధించి మరి గ్రామాల నుంచి పార్టీని బలోపేతం చేసుకునే విధంగా కూడా వారికి ప్లేనరీ సమావేశాలు ఇవన్నీ నిర్వహించుకోవటం జరిగింది. అదేవిధంగా వైసీపీ కూడా గత వారం రోజుల నుంచి గమనిస్తున్నట్లయితే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కి సంబంధించి మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి రెడీగా ఉండటానికి ఇప్పటికే సంస్థాగత నిర్మాణం, నియోజకవర్గాల్లో సంస్థాగత నిర్మాణం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ పార్టీ దగ్గర నుంచి కూడా నియోజకవర్గం వరకు ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా వారు వైసీపీ తరఫున గ్రామ కమిటీలను వేసుకోవాలి. గ్రామ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, నియోజకవర్గానికి సంబంధించి అనుబంధ సంఘాల్లో కమిటీలన్నింటినీ ఫిలప్ చేసుకోవాలి. నేను చూసాం కందుకూరులో, అదేవిధంగా కనిగిరి కాన్స్టిట్యున్సీలో, ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో, అదేవిధంగా ఇతర కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఈ గ్రామ కమిటీలన్నీ కూడా పూర్తి చేసుకొని ఈ సంస్థాగతం వైసీపీ పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు కనుక మరి సర్పంచ్ ఎన్నికలకు కానీ మున్సిపాలిటీ ఎన్నికలకు కానీ కూటమి ప్రభుత్వం వెళ్తే దానికి సంబంధించి రెడీగా కూడా వైసీపీని సిద్ధం చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా కూటమి
మరి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎలక్షన్లకు కొంత గ్యాప్ తీసుకుంటారని ఒకవైపు ఒక వర్గం చెప్తా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమికి మరి ఒక 2 నెలలు టైం తీసుకొని మే తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ కి కూటమి గవర్నమెంట్ వెళ్తుందని ఒక వర్గం చెప్తా ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూటమి ఈ సర్పంచ్ మున్సిపాలిటీ ఎలక్షన్ కు సంబంధించి రిజల్ట్ కూడా పెద్దగా దానికి సంబంధించి పెద్దగా ఆలస్యం అయ్యే పరిస్థితులు కూడా ఉండవు కాబట్టి వెంటనే మళ్ళీ మనకి ఎంపీటీసీ జడ్పీటీసీల టైం కూడా మేబీ దగ్గర పడుతున్న వేళ మరి మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సర్పంచులు, మున్సిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సో ఈ స్థానిక సంస్థలతో పాటు వాటన్నిటిని బేరీజు వేసుకొని ఎన్నికలకి వెళ్తేనే మరి కూటమి ప్రభుత్వం దమ్మేందో తెలుస్తుంది అనేది కూడా తెలుస్తా ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంకి సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా ఎక్కువ సీట్లు కేటాయించుకునే అవకాశం. మెయిన్ గా సర్పంచ్ కి సంబంధించి కూటమిలో భాగస్వామ్యమైనటువంటి జనసేన గానీ, బీజేపీ గానీ, మరి తెలుగుదేశం గానీ ఇవి గ్రామాల్లో ఏ విధంగా వెళ్తాయి? సర్పంచ్ కి సంబంధించి మనకి ఎలాంటి ఎలక్షన్ సింబల్ ఉండదు. సో ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో జనసేన పార్టీ ప్రాబల్యం ఉంటది. నాగులపులపాడులో కొన్ని గ్రామాల్లో కూడా జనసేన పార్టీకి ఒక హైప్ ఉన్నటువంటి పరిస్థితులు. గతంలోనే వాళ్ళు కొన్ని వార్డులు కూడా గెలవడం జరిగింది. సో ఆ పరిస్థితులు బేరీజ్ వేసుకొని అటు కూటమిలో ఈ 3 పార్టీలు భాగస్వామ్యం కావడంతో మరి ఏ పార్టీలో ఎవరెవరికి ఏ అవకాశాలు కల్పిస్తారు అనేది కూడా చూసుకొని సర్పంచ్ ఎలక్షన్స్ వరకు కనుక మనం ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకోవాలని ఇప్పటికే కూటమి వైపు నుంచి వాళ్ళ పార్టీలో వాళ్ళంతా కూడా మాట్లాడుకోవడం జరిగింది. వైసీపీలో కూడా దీనికి సంబంధించి మోటివేట్ చేస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. సర్పంచ్ ఎలక్షన్స్ అంటేనే విలేజ్ పోరు. ప్రతి విలేజ్ లో కూడా సర్పంచ్ ఎలక్షన్స్ కి సంబంధించి పార్టీ సింబల్ ఉండదు, వార్డులో కూడా పార్టీ సింబల్ ఉండదు. సో సర్పంచ్ ఈ ఎలక్షన్లకు మరి ఆ పార్టీ సింబల్ ఉండదు కాబట్టి సో అటు వైసీపీ గానీ ఇటు తెలుగుదేశం పార్టీ గానీ ఎక్కువ సర్పంచులు గెలిచేదానికి అవకాశాలు ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న అవి పార్టీ సింబల్ తో సంబంధం లేదు కాబట్టి మెయిన్ గా కూడా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకోవాలి. మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి మరి ఇప్పుడు మేజర్ పంచాయతీలన్నీ కూడా కొన్ని మున్సిపాలిటీలు పరిధిలోకి తీసుకురావడం జరిగింది. మేజర్ పంచాయతీలతో పాటు మెయిన్ గా మున్సిపాలిటీలు, మేజర్ పంచాయతీల మీద కూటమి ప్రభుత్వం అంటే వైసీపీ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆ మేజర్ పంచాయతీల్లో సాధ్యాలు రాబోయే ఎలక్షన్స్ కోసం సిద్ధంగా ఉన్నారా లేదా అనేది కూడా వైసీపీ కూడా మేజర్ పంచాయతీల్లో ఉన్నటువంటి మరి ఆ గ్రామాల్లో కూడా దానికి పంచాయతీలకు అనుబంధంగా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా కమిటీలను పూర్తి చేసుకోవటం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలకు పిలిచినా కూడా వైసీపీ అయితే రెడీగా ఉందని వారు కొంతమంది ఇప్పటికే కొన్ని మీటింగుల్లో కూడా చెప్తా ఉన్నారు. మరి టోటల్ గా మనం చూసినట్లయితే సర్పంచ్ ఎన్నికలకు మేబీ మే తర్వాత కూడా కూటమి ప్రభుత్వం రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు చర్చలు జరిపి మరి రాబోయే రోజుల్లో కూడా మరి మన మార్చి తర్వాత ఎలక్షన్స్ కి సంబంధించి తుది పోరు అదేవిధంగా షెడ్యూల్ కూడా ప్రకటించే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మరో వీడియోలో కూడా అప్డేట్ న్యూస్ ఇస్తామని మనం తెలియజేసుకుంటున్నాం.